హరీష్ రావు ఆరోపణలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. పరేడ్ గ్రౌండ్లో మహిళా సభ విజయవంతం కావడంతో హరీష్ కు కడుపు మంట వస్తోందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కవిత ఒక్కరే ఎదిగారని విమర్శించారు. హరీష్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మహిళా సంఘాల వడ్డీలకు పైసా చెల్లించలేదన్న సీతక్క ఆడబిడ్డలు పోగేసుకున్న అభయహస్తం డబ్బులను దిగమింగిన చరిత్ర బీఆర్ఎస్ దని మండిపడ్డారు. రుణాలు ఇవ్వలేదు, మహిళలు అప్పుల పాలవుతున్నారు, మహిళలు ఆగమవుతున్నారు. అయ్యా, మీకంటే దరిద్రంగా ఈ దేశంలో ఎవరు లేరు. ఆడబిడ్డలు ఎవరన్నా ఎదగాలంటే మీ కవితమ్మనే ఉండాలి. రాష్ట్రంలో బతుకమ్మ ఆడాలన్నా ఆమె ఉండాలి. బీసీ ఉద్యమం అన్నా ఆమె వచ్చి హైజాక్ చేస్తుంది, ఎస్సీ ఉద్యమం అన్నా ఆమె హైజాక్ చేస్తుంది, మహిళల ఉద్యమం అయినా ఆమె హైజాక్ చేస్తుంది. ఇలా కేవలం మీ ఇంటి బొమ్మలు, మీ ఇంటి బిడ్డలు మాత్రమే ఉండాలి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ ముందుకు రావద్దనేది మీ యొక్క లక్ష్యం, మీ యొక్క ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళా సభను సక్సెస్ అయిందని చూసి కళ్ళలో నిప్పులు పోసుకొని అవాకులు చెవాకులు అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడతామన్నారు కదా, ఖచ్చితంగా మేము నిరూపిస్తాం.